అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ అయితే బతుకమ్మ పండుగ. బతుకమ్మ చేస్తున్నాను నేను, ఎలా జరుగుతుంది ఏంటి అనేది వ్లాగ్ చేస్తాను. అంత వీడియో అంతా గ్యాదర్ చేసి పోస్ట్ చేస్తాను. అండ్ ఎలా చేస్తానో ఏంటో అనేది అంతా చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్కి వచ్చి తప్పకుండా లైక్ చేసుకోండి. థంబ్నెయిల్ చూసి ఉంటారు, ఎలా చేసింది బతుకమ్మ చూద్దామని వచ్చి ఉంటారు. సో చేయబోతున్నాను బతుకమ్మని, రండి చూద్దురు కానీ. సో ఫస్ట్ అయితే నేను అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను దగ్గర, ఫ్లవర్స్ అన్నీ, ప్లేట్ కూడా చిన్న బతుకమ్మ చేస్తున్నాను. ఆకులు ఇవన్నీ ఫ్లవర్స్ మామయ్య అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చి పెట్టిరు. ఇంకా కన్నయ్యని అత్తమ్మకి అప్పచెప్పి ఇంకా నేను బతుకమ్మ రెడీ చేసుకుంటున్నాను. బతుకమ్మలో ఎప్పుడైనా పసుపు కుంకుమ ఖచ్చితంగా వేయాలి, అంతే. ఇంకా అది నేను ఎప్పుడైనా వేస్తాను. అండ్ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో తెచ్చి పెట్టారు. ఇంకా నేను ఇది చేసుకోవడానికి మ్యాక్సిమం 1 hour టైం పడుతుంది. దేవుణ్ణి మంచిగా మొక్కుకొని బతుకమ్మని గౌరమ్మని మొక్కుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మా వాళ్ళందరూ బర్త్డే పనులు, అలాగే ఇవాళ స్నేహ బర్త్డే కూడా, పండగ ఇవన్నీ ఉన్నాయి. అసలు ఆ రోజు వర్షం పడుతుంది అని అస్సలు అనుకోలేదు. వర్షం పడింది ఇవాళ. నా బతుకమ్మ ఎలా రెడీ అవుతుంది చక్క స్పీడ్ మోషన్లో పెట్టేశాను. వీడియో ఇంకా లెంతీ చేయకూడదు, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి 5 minutesలో బతుకమ్మ రెడీ చేసేసాను. అయిపోయింది బతుకమ్మ. మనం స్పీడ్ మోషన్లో పెట్టినట్టుగా నిజంగా లైఫ్లో జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బతుకమ్మ. ఆ రోజు పెట్టాను షార్ట్, అలా లెంతీ వీడియో, లాంగ్ వీడియో ఇప్పుడు పెడుతున్నాను. అండ్ నేను థ్రెడ్స్తో కూడా కట్టేసినాను బతుకమ్మ. చిన్న బతుకమ్మ అయినా కానీ అటు ఇటు సడన్గా మిస్ అవుద్దేమో అన్న భయానికి నేనైతే థ్రెడ్స్తో కూడా కట్టేసినాను. చిన్ని గౌరమ్మని పెట్టినాను, మధ్యలో పసుపు కుంకుమ వేసి. అండ్ అదే పీటతో 2 బతుకమ్మలు చేసేసాను కదా, పీటతో తీసుకెళ్ళి లోపల పెట్టేశాను మా దేవుని గుడిలో. మీకు తెలుసు కదా అన్నీ అక్కడికే చేరుతాయని దేవుని దగ్గర పెట్టేసి మొక్కుకున్నాను. ప్రతిసారి మామయ్య అత్తమ్మ వాళ్ళు చేస్తారు, బట్ ఈసారి నేను చేశాను. అలాగే బతుకమ్మకి అగరబత్తులు కూడా పెడతాం కదా, సో అగరబత్తులు కూడా తీసినాను. అగరబత్తులు పెట్టేసి బయటకు వస్తాను. అండ్ అంతలోపే మా స్నేహ వాళ్ళు వచ్చారు. స్నేహ బర్త్డే ఇవాళ. వర్షం చూడండి ఎట్లా పడుతుందో. ఆ వర్షంలోనే బతుకమ్మని తీసుకొని పోయింది స్నేహ. చున్నీ వేసుకో అంటే నాకు వద్దు అంటుంది. వర్షం ఏమో బాగా పడుతుంది. నేను వెళ్దాం అనుకున్నాను బతుకమ్మని తీసుకొని, బట్ అంత వర్షంలో నేను తెల్లారితే బర్త్డే ఉంది కదా, వర్షంలో తడిస్తే నీకు జలుబు అయింది, చిన్నోడికి జలుబు అయిందని అత్తమ్మ బాగా వద్దంటే. ఈసారి బతుకమ్మ ఫస్ట్ బతుకమ్మ ఏమైందంటే మస్తు వర్షం పడుతుంది, రేపు కన్నయ్య బర్త్డే, అందుకని చెప్పేసి మా స్నేహ తీసుకెళ్తా అన్నది బతుకమ్మ. సర్లే తీసుకెళ్ళు, నాకు ఇంట్లో పని ఉందని చెప్పేసి మా స్నేహాన్ని పంపించేసిన, వెళ్తుంది. స్నేహ వచ్చేలోపు సర్ప్రైజింగ్గా బర్త్డే పార్టీ డెకరేషన్ చేసి పెట్టాలి అనుకున్నాను. అండ్ తను వెళ్ళేసరికి కన్నయ్య పాలకి లేచాడు. వాడిని ఫుడ్ వండి వాడికి తినిపించి నేను డెకరేషన్ స్టార్ట్ చేసుకున్నాను. స్నేహం వచ్చేసింది. ఇంకా స్నేహ హస్బెండ్ హెల్ప్ తీసుకొని డెకరేషన్ చేసినాను. ఈ పార్టీస్, డెకరేషన్ ఇదంతా చాలా ఇంట్రెస్ట్. అసలే ఇది మా ఫేవరెట్, మా ఫ్యామిలీకి ఫేవరెట్ మంత్. ఎందుకంటే అక్టోబర్లోనే మా హస్బెండ్, ఫస్ట్ October 2కి మా ఆడపడుచుది, October 3కి కన్నయ్యది, October 7కి మా పెద్ద ఆడపడుచుది, October 21కి మా హస్బెండ్ది. చూసిరా ఎంత అసలు బతుకమ్మ కూడా అక్టోబర్లోనే. అంత మంచి సీజన్ మాకు. ఎంత అంటే అంత అక్టోబర్ చాలా అంటే చాలా బాండింగ్ అయిపోయింది మాకు. ఎందుకో తెలియదు, నెక్స్ట్ బేబీ కూడా అక్టోబర్లోనే వస్తుందా అన్నట్టు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అలాంటిది నేను బర్త్డే సెలబ్రేట్ చేయకుండా ఉంటాను? నా ఇంట్లో నా ఆడపడుచులకి, నా పిల్లలకి నేను సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటానా? అందుకే బర్త్డే సెలబ్రేట్ చేస్తాను ప్రతి ఒక్కరికి. October 7కి మా పెద్ద ఆడపడుచుది ఉంది. తనకి ఇలాంటివి ఏమీ తెలీదు, కానీ చేసుకోవాలంటే చాలా ఇష్టము. పక్కా నేను తన బర్త్డే కూడా చేయాలి అనుకుంటున్నాను. చేస్తాను కూడా, ట్రై చేస్తాను చేయడానికి. అందరికీ చేసి తనకు చేయకుండా ఎందుకుంటాను? నేను పక్కా చేస్తాను. నాకు ఆ టాలెంట్ ఉందని నాకు తెలుసు. అండ్ డెకరేషన్ అంతా ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా చేయలేదు, చేస్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు దీని మీద.
కానీ నాకు మాత్రం మీకు తెలుసుగా ముందు నుంచే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇదిగో ఇలా అయితే మా వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. నేనే చక్కచక్క చేసుకుంటున్నాను. బతుకమ్మని ఆడేసి అక్కడ వేసి వచ్చారు వాళ్ళు. ఇంకా చక్కచక్క చేసేసుకుంటున్నాను మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని. కన్నయ్యని పడుకోబెట్టేసి ఈ పని చేసుకుంటున్నాను నేను. వాళ్ళు వేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోద్దని ఆ లైట్ సెట్టింగ్ పెడదాము అని చెప్పేసి నా దగ్గర ఉన్నాయి. అప్పుడే నా ఫస్ట్ యానివర్సరీకి తీసుకున్నాను కదా, అవన్నీ నేను సేవ్ చేసుకొని పెట్టుకున్న దగ్గర. ఇట్లా యూజ్ అయితే మళ్ళీ ఊరికే కొనాల్సి వస్తుంది అని చెప్పేసి సేవ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చిక్కులు పడిపోతే క్లియర్ చేస్తున్నాను. మా ఫ్యామిలీ వాళ్ళు మేము మాట్లాడుకుంటూ చేస్తున్నాం. పైన ఉన్నదేమో కన్నయ్య ఫొటోస్, మీకు తెలుసు కదా. ఒకటేమో 6 months అప్పుడు తీసింది, అండ్ ఇదేమో మొన్న బర్త్డేకి గిఫ్ట్ చేసినాము. మీరు ముందు వ్లాగ్లో చూసారు కదా ఆ ఫోటో అన్నట్టు. అండ్ ఇక్కడైతే అన్నీ సెట్ చేసేసాడు. ఇంకా నేను వైర్లు చిక్కుపడిపోయా అని క్లియర్ చేస్తున్నాను. అండ్ మర్చిపోయాను, మీరు వీడియోని లైక్ చేశారా? అదే మరి నేను చెప్పేది, వీడియోని లైక్ చేయాలి కదా, కంటిన్యూగా మొత్తం చూడండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది డెకరేషన్స్లో కానీ ఫ్యామిలీ సెలబ్రేషన్స్లో కానీ. ఏదైనా బెలూన్స్ ఏం పెట్టలేదు, ఎందుకంటే కన్నయ్య లేస్తాడు, పగిలినాయి అనుకో వాళ్ళు లేస్తాడు అని భయమైంది అని చెప్పి బెలూన్స్ ఏం పెట్టకుండా నార్మల్గా హైలైట్ చేద్దామని చెప్పేసి నార్మల్గా హైలైట్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ లైటింగ్స్, ఆ పింక్ కలర్ హ్యాపీ బర్త్డే అయినా, ఆ వెనుక వైట్ డ్రాప్ అయినా నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడికి క్లోజ్ చేశాను, బెలూన్స్ ఏం పెట్టలేదు. బెలూన్స్ పెడితే బాగుండేదేమో, కానీ నాకు నార్మల్గానే బాగుందని అనిపించి ఇలాగే చేశాను. అండ్ కేక్ కూడా తీసుకొచ్చేసాడు మా హస్బెండ్, కేక్ కూడా పెట్టేసాను. ఇంకా మేడం రావాలి, వచ్చింది. స్నేహనే భయపడుతుంది ఇక్కడ వెలిగించేటప్పుడు, ఫేస్ మీద పడతాయేమోనని భయపడుతుంది. అండ్ ఇక్కడ కేక్ మీద పడిపోతుంది నిప్పు రవ్వలు మొత్తం. మా ప్రిన్స్కి ఏమో అట్లా పడితే అసలు తినదంట, నాకు వద్దు అని చెప్పేసి అంటుంది. అట్లా పడితే నాకు ఏం వద్దు, నేను తినను అని. బట్ మేము అది చూసి వెళ్ళి కేక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అందరూ ఫ్యామిలీ, మా మామయ్య లేడు ఆ టైంకి, ఇటు వెళ్ళాడు. ఇంకా మా పనిలో మేము చేసుకుంటున్నాము. బర్త్డే కదా తెల్లారి అని ఆయన ఫంక్షన్స్ అన్నీ చేసుకుంటున్నాడు. ఇక పిల్లలు చూడండి, మా అన్నయ్యతో కలిపి అందరు 5 members మా ఇంట్లో. అండ్ ఇక్కడ మా చిన్నక్క లేదు, మా చిన్నక్క మిస్ అయిపోయింది స్నేహ బర్త్డే. అక్కకి డ్యూటీ పర్పస్లో కొంచెం పనులు ఉన్నాయని చెప్పేసి రాలేదు. మా పెద్దక్క నేనే కేక్ పెడుతున్నాము స్నేహకి. నేను పూస్తే అనగబట్టి మరీ నాకు పూసింది. అసలే ఆడబిడ్డ వదిన ఇంకెట్లుంటుంది మాటలు, ఇసి పెడుతుందా? అస్సలు ఇసి పెట్టది, మొత్తం పూసింది. పూసి పెట్టింది. తెల్లారి ఎట్లుంటుందో నా పరిస్థితి బర్త్డేకి అనుకున్నాను నేను. ఇంకా మా పిల్లలు చూడండి కెమెరాకి అడ్డు చేస్తున్నారు. కేక్ పెడుతుంది, ఆ కేక్ మొత్తం తినేసాము. మీ అందరికి తెలుసో లేదో, నాకు కేక్, థమ్స్అప్, ఇవన్నీ బాగా ఇష్టము, బాగా తింటాను. అదిగో బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీటెడ్. కేక్ పంచితే అందరం తినుకుంటూ కూర్చుంటున్నాము. కన్నయ్యని చూసుకుంటూ వాళ్ళ లోపల పడుకున్నాడు. వీళ్ళు అల్లరి చేస్తుంటే సైలెంట్గా ఉండాలని చెప్పేసి అంటున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత తెల్లారితే బర్త్డే అని చెప్పాను కదా, దానికోసం అత్తయ్యకి, ఆడపడుచుకి అందరికీ మెహందీ పెట్టేశాను. నేను కూడా పెట్టుకొని అట్లే పడుకున్నాను. మా అత్తయ్య కట్టుకున్న శారీ కూడా సంతోష్ అక్క దగ్గర తీసుకున్నాను. ఒకసారి ఆఫర్స్ పెడితే నేను కట్టుకున్న అక్క దగ్గరే తీసుకున్నా, మా అత్తమ్మ కట్టుకుని కూడా అక్క దగ్గరే తీసుకున్నాను ఆఫర్లోనే. అత్తయ్య కట్టుకుని బాగా కనిపిస్తుంది కదా, మంచిగా కలర్ఫుల్గా, అక్క దగ్గర బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇది మా బతుకమ్మ, ఫస్ట్ బతుకమ్మ అండ్ స్నేహమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి. ఫొటోస్ పెడతాను, ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఫ్యామిలీ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫొటోస్ దిగాలన్నా, వీడియోస్ దిగాలన్నా. నా బలవంతం మీద తప్ప వాళ్ళంతటా వాళ్ళు కెమెరా ఆన్ చేసుకుని అస్సలు దిగరు. ఇక్కడ అందరం కేక్ తింటున్నాము. మా టామీ గడి కూడా ఇష్ట పెట్టకుండా కేక్ పెట్టింది మా ఆడపడుచు. అండ్ ఇక్కడ వాళ్ళ అన్న చెల్లెళ్ళు ఫొటోస్ దిగడము. ఇది ఇవాళ బతుకమ్మ అండ్ స్నేహ బర్త్డే వీడియో. మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి. ఈ కేక్ మీకోసం, తినేసి ఎంజాయ్ చేయండి.